తండ్రంటే వెంట ఉండి నడిపించే దైవం. బాధలెన్ని ఉన్నా బాధ్యతలు గుర్తెరిగి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటానికి జీవితాన్ని పణంగా పెడతాడు. కానీ 11 ఏళ్ల అస్గర్ విషయంలో మాత్రం తండ్రి భిన్నంగా ప్రవర్తించాడు. కనీసం తప్పొప్పులు సవరించే ప్రయత్నమూ చేయలేదు. ఇంతకీ ఎవరి అస్గర్? అసలేం జరిగింది? ఆ తండ్రి ప్రవర్తన ఎక్కడికి దారితీసింది? ఈ కథనంలో చూద్దాం. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట జీఎం కాలనీకి చెందిన నఫీసా బేగంకు బంజారా హిల్స్ కు చెందిన మహమ్మద్ సలీంతో వివాహం జరిగింది. వారి వైవాహిక బంధానికి గుర్తుగా షీరిన్ బేగం, మహమ్మద్ అస్గర్ జన్మించారు. కుటుంబ కలహాలతో 2013లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2019లో నఫీసా బేగం షేక్ ఇమ్రాన్ను వివాహం చేసుకుంది. పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తలు చాంద్రాయణగుట్టలో నివాసముంటున్నారు. ఇమ్రాన్ను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ షీరిన్ బేగం, మహమ్మద్ అస్గర్ను నఫీసా బేగమే చూసుకుంటోంది. ఇటీవలి కాలంలో కుమారుడు అస్గర్ ఇంటి బయట ఆడుకునే క్రమంలో తోటి పిల్లలతో గొడవ పడ్డాడు. కోపంతో పొరుగింటి పిల్లలను అస్గర్ తిట్టాడు. దీంతో గొడవ కాస్త పెద్దదైంది. అస్గర్ తిట్టిన విషయాన్ని ఆ పిల్లలు తండ్రి షేక్ ఇమ్రాన్ కు ఫిర్యాదు చేశారు. పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవకు సర్ది చెప్పాల్సిన ఇమ్రాన్ కోపంతో ఊగిపోయాడు. పట్టరాని కోపంతో అస్గర్ పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించాడు. 7వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇతను బయట నిల్చొని ఉండగా ఆ గల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వచ్చి వీళ్ళ అబ్బాయి అస్గర్ 11 సంవత్సరాలు అతను గదిలో ఉన్నటువంటి పిల్లలని అబ్యూజివ్గా మాట్లాడుతుందని చెప్పేసి ఫిర్యాదు చేయగా, అదే సమయంలో ఆ పిల్లవాడు అటునుంచి రోడ్డు వైపు నుంచి వస్తుండగా చూసి ఈ యొక్క తండ్రి అతన్ని 2 సార్లు చెంపదమే కొట్టి తర్వాత కాలర్ పట్టుకొని పైకెత్తి కింద పడేయటం వల్ల సీసీ రోడ్డు పై ఉండటం వల్ల తలకు బలమైన గాయం కాగానే ఇమీడియట్లీ అతను ఓవైసీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పగా మళ్ళీ గాంధీ హాస్పిటల్కు రిఫర్ చేయగా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతను 12వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన అస్గర్ 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. పిల్లలు తప్పు చేస్తే తిట్టి మందలించాలి, లేదంటే వారికి అర్థమైన భాషలో సర్ది చెప్పాలి. కానీ చిన్న కారణానికే బాలుడి ఉసురు తీశాడా తండ్రి. అత్యంత క్రూరంగా ప్రవర్తించి చిన్నారి ప్రాణాలు తీశాడు.